బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణలో సంచలనం సృష్టించిన ఫోర్బుల్ మర్డర్ కేసులో మిస్టరీ వీడింది. ఒకే కుటుంబానికి చెందిన 4 వ్యక్తులు హత్యకు గురైన ఘటనలో పోలీసులు కీలక పురోగతి సాధించారు. ఈ కేసును సవాల్గా తీసుకుని దర్యాప్తు జరిపిన పోలీసులకు ఇక హత్య వెనుక ఉన్న కారణాలను కనుగొన్నారు. ఎస్పీ శరత్ చంద్ర పవార్ నేతృత్వంలోని అన్ని కోణాల్లో దర్యాప్తు చేపట్టారు. ఫోరెన్సిక్ ఆధారాలు, సాంకేతిక సాక్ష్యాలు, అలాగే కుటుంబ సంబంధాలపై లోతైన విచారణ చేశారు. ఈ హత్యల వెనుక దగ్గరి బంధువులే హంతకులుగా ఉన్నారని ప్రాథమికంగా నిర్ధారించారు. రైట్గా తెలంగాణలో సంచలనం సృష్టించిన ఫోర్బుల్ మర్డర్ కేసులో మిస్టరీ విడింది. ఇదే విషయానికి సంబంధించి కంప్లీట్ డీటెయిల్ అందించడానికి మా తెలంగాణ బ్యూరో చీఫ్ కిరణ్ ఫోన్ ద్వారా అందిస్తారు. కిరణ్, బ్రహ్మణి నల్గొండలో సంచలనం సృష్టించినటువంటి ఫోర్బుల్ మర్డర్ కేసు ఎట్టకేలకు మిస్టరీ వీడిందని చెప్పొచ్చు. దగ్గరి బంధువులే హంతకులుగా పోలీసులు నిర్ధారించారు. హంతకులను మరి కాసేపట్లో ఎస్పీ శరత్ చంద్ర పవార్ మీడియా ముందు ప్రవేశపెట్టనున్నారు. అయితే ఈ నెల 20వ తేదీ రోజే 4 హత్య చేసినట్టుగా తెలుస్తా ఉంది. హత్య చేసిన అనంతరం గేటుకు తాళం వేసి దుండగులు పారిపోయినట్టు కూడా పోలీసుల విచారణలో అయితే తేలింది. అయితే ఇంటి నుంచి దుర్వాసన వస్తున్నటువంటి క్రమంలో పోలీసులకు సమాచారం ఇవ్వడం, ఈ నెల 22వ తేదీ సాయంత్రం సమయంలో పోలీసులు సీన్ ఆఫ్ అఫెన్స్ పరిశీలించిన అనంతరం కూడా అది హత్య అని కూడా పోలీసులు నిర్ధారించారు. అన్ని కోణాల్లో కూడా దర్యాప్తు చేపట్టారు. అయితే ఎస్పీ శరత్ చంద్ర పవార్ నేతృత్వంలో 10 టీంలు ఫామ్ చేశారు. దాదాపు 100 నుంచి 120 మంది పోలీసులు ఈ మిస్టరీ ఛేదించేటువంటి ఆపరేషన్ లో పాల్గొన్నట్టు కూడా తెలుస్తా ఉంది. అయితే అన్ని కోణాల్లో ఇటు ఫోరెన్సిక్ నివేదిక కావచ్చు, ఇటు ఏదైతే డాగ్ స్క్వాడ్ క్లూస్ టీమ్ నివేదిక కావచ్చు, ఫోన్ కాల్ డేటా, అదేవిధంగా టవర్ లొకేషన్, ఇటువంటి అన్ని సాంకేతిక ఎవిడెన్స్ తో కూడా పోలీసులు ఇంటరాగేషన్ అయితే ప్రారంభించినటువంటి నేపథ్యంలో దగ్గరి బంధువులు హంతకులుగా కూడా పోలీసులు నిర్ధారించారు. అయితే ఎవరైతే మృతురాలు ఉన్నారో అంటే సుల్తాన్, హసీనా, వీరిద్దరు దంపతుల పాటు 2 పిల్లలు ముజామిల్, అదేవిధంగా అప్సరా హత్యకు గురయ్యారు. అయితే సుల్తాన్ రెండో భార్య హసీనాగా కూడా గుర్తించారు. హసీనాకు సంబంధించి కుటుంబ గొడవలే ఈ హత్యకు కారణమని కూడా పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు. అయితే హసీనాకు సంబంధించి మొదటి భర్త కూతురు అల్లుడే ఈ హత్యకు స్కెచ్ వేసినట్టు కూడా తెలుస్తోంది. ఆస్తి తగాదాల నేపథ్యంలో హత్యకు పాల్పడ్డట్టు కూడా మనకు సమాచారం అంతా ఉంది. అయితే హసీనాకు సంబంధించి అక్క, అల్లుడు అంటే ప్రత్యక్షంగా ఈ హత్యలో పాల్గొంటున్నట్టుగా తెలుస్తోంది. 4 హత్య చేసింది ఒక్కరైనా, అతనికి ఇంకెవరైనా సహాయం అందారా అనే విషయాలకు సంబంధించి మరి కాసేపట్లో ఎస్పీ శరత్ చంద్ర పవార్ వెల్లడించేటువంటి అవకాశాలు అయితే ఉన్నాయని చెప్పొచ్చు. ఈ ఫోర్బుల్ మర్డర్ అంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ హత్యలు అయితే కలకలం రేపాయి. ఎందుకంటే ఒకే ఇంట్లో 4 హత్యకు గురవడంపై కూడా నల్గొండ ఒక్కసారిగా ఉలిక్కిపడ్డటువంటి నేపథ్యంలో ఈ కేసును సవాల్గా తీసుకున్నటువంటి నల్గొండ జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ ఎట్టకేలకు ఈ మిస్టరీ వీడియోలో కూడా చాలా సక్సెస్ అయ్యారని కూడా చెప్పొచ్చు. ఈ హత్య కేసు సంబంధించి మరి కాసేపట్లో పూర్తి వివరాలు వెల్లడించేటువంటి అవకాశాలు ఉన్నాయని చెప్పొచ్చు. హంతకులు అంటే ప్రత్యక్షంగా పరోక్షంగా ఎవరెవరైతే హత్యలో పాల్గొన్నారో వారందరినీ కూడా మీడియా సమావేశంలో హాజరుపరిచి వారి రిమాండ్ తరలించే అవకాశం ఉందని చెప్పొచ్చు. బ్రహ్మణి. ఓకే, రైట్ కిరణ్, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్స్.